గురువుగారు, మరి దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం వల్ల వ్యాయామం అవుతుంది అని అనటంలో నిజమెంత? నిజానికి ప్రదక్షిణ చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? స్థూలంగా చూస్తే నేటి కాలపు హేతువాదులు ప్రతిదానికి కూడా లౌకికార్థంలో ఏదో ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని ఆధారం చేసుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే వాకింగ్ వల్ల వచ్చే ప్రయోజనాలే సుమా. అందుకే ప్రాచీనులు ఇలా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి అని చెప్పేశారు అని బోధిస్తూ ఉంటారు. ఇది కొంత మట్టుకే సత్యం. స్థూల దృష్టికి భౌతికంగా వారికి అర్థమైన విషయం ఇంతే. పారమార్థిక దృష్టి వేరు, సనాతన దృష్టి వేరు, వైదిక దృష్టి వేరు, ధర్మ మార్గ దృష్టి వేరు. ఆ బోధనలు మనం పరిశీలించినట్లయితే ఒక ఆలయంలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తాం మనం? ఏం ప్రయోజనం? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది. ఏం ప్రయోజనం? భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఏం ప్రయోజనం? మన ఇంట్లో ఎవరి వద్ద డబ్బు ఉంటుందో పిల్లలు వారి చుట్టే తిరుగుతూ ఉంటారు. భార్యాభర్తలలో తల్లి తండ్రి ఇరువురిలో ఎవరు ఎక్కువగా గారాబం చేస్తారో, ఎవరు ఎక్కువగా డబ్బు ఇస్తూ ఉంటారో పిల్లలు వారి చుట్టే తిరుగుతూ ఉంటారు. అదే ప్రయోజనం. తనకంటే ఎక్కువ శక్తి కలిగిన పదార్థం చుట్టూరా తక్కువ శక్తి గల పదార్థం తిరుగుతూ ఉంటుంది. ఇది ఫిజిక్స్, భౌతిక శాస్త్రం చెప్పే విధి నిర్ణయం సూత్రం. తనకంటే పెద్ద శక్తి కనుక భూమి ఆ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. తనకంటే పెద్ద శక్తి కనుక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మనకంటే పెద్ద శక్తి కనుక ఆలయం చుట్టూరా మనం తిరుగుతున్నాం. ఒక అయస్కాంతం పైన ఇనప ముక్కను ఒక క్రమ పద్ధతిలో ప్రదక్షిణ వలె మనం తిప్పుతూ ఉంటే కొంతకాలం తర్వాత, కొన్ని వలయాల తర్వాత ఆ ఇనప ముక్క అయస్కాంతంగా మారుతుంది. ఇది మనకు ప్రత్యక్షంగా భౌతిక శాస్త్రం బోధించిన సత్యం, మనమందరం అంగీకరించే సత్యం. ఇది ఎంత వాస్తవమో ఆలయంలో ఉండే అర్చామూర్తి లక్షలాది మూలమంత్రం జపకారకంగా విశేషమైన శక్తిని సంతరింపజేసుకున్న కేంద్రం. ఆ ఆలయానికి పిరమిడ్ వలె పైన గోపురం ఉంటుంది. కిటికీలు ఉండవు, ఒక్క తలుపు ద్వారం మాత్రమే. అర్చామూర్తిని పంచామృతముల చేత, వివిధ సుగంధ పరిమళ ద్రవ్యముల చేత అభిషేకాలు చేస్తూ, అర్చనలు చేస్తూ, పూజలు చేస్తూ శక్తిని కేంద్రీకరించే కోటాను కోట్ల మంది భక్తులు ఆ స్వామినే చూస్తూ విశేషమైన శక్తిని ఒకచోట సమీకరించినందువల్ల ఆ ఆలయం చాలా శక్తివంతమైన క్షేత్రంగా మారుతుంది. నడక, వాకింగు, జాగింగు సామాన్యమైన మానవులకు అర్థమయ్యేటటువంటి పదజాలాలు. అంతకు మించి పారమార్థికమైన దృష్టితో ఆ ఆలయం చుట్టూరా మనం తిరుగుతూ ఉంటే తిరగగా మన దేహంలో కూడా గర్భాలయంలో అర్చామూర్తిలో ఏ విధమైన శక్తి ఉన్నదో మనకు కూడా ఆ శక్తి వచ్చి చేరుతుంది. ఇది తెలిసిన ప్రాచీనులు ఆలయాలకు వెళ్ళండి, ప్రదక్షిణలు చెయ్యండి, ప్రశాంతంగా ఉండండి, శక్తిని పెంచుకోండి, శక్తిని సమీకరించేటటువంటి కేంద్రాలు, శక్తి సమీకరణ స్థలాలు ఆలయాలు అని బోధించారు. ఆసమంతాత్ లయం ఆలయం. ఇది విషయం.